కంప్లీట్ కాదు డైవర్స్ 4 పెట్టు పిజ్జా పెట్టు ఇప్పుడు 2 6 గంటలు కొట్టు కూర్చోవాలమ్మా చూడండి ఈ అమ్మ కూడా థ్యాంక్ యూ మంచిగా అమ్మా తీసుకో గిట్లా రండి ఈరోజు మన పవన్ కంటి ఆసుపత్రుల్లో మాపీ స్వచ్ఛంద సంస్థ రోడ్ల 10 ఏళ్ళు నిన్న 12 ఆపరేషన్ చేసి ఇవాళ ఇంటికి పంపిస్తున్నాం. అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది 12 మంది. మరి వీళ్ళందరికీ కూడా మేము చేసే పని అయిపోయింది కానీ మీరు కాపాడుకునేది బాగుంటుంది. ఇలా ముఖ్యంగా మందేసే కార్యక్రమం కంటే ఎక్కువ కన్ను సాఫ్ చేసేది అన్నీ ముఖ్యమైనవి. ఇప్పటికే చెప్పుకుంటారు ఇక కాటన్ దస్తీలు కొనుక్కోవాలి, కొనుక్కొని మంచిగా పిండి పెట్టుకోవాలి. తెల్లటి ఇవాళ అంతా తుడుచుడు అయింది, మీరు ఇవాళ తుడుచుడు అట్లాంటివి చేయొద్దు. ఇంటికైనా పట్టుకెళ్ళి మందేయాలి. ఆ మందేసేటప్పుడు కూడా ఇందిరప్పు ఇట్లా అనుకుని వేయాలి. మొదటి చుక్క పొద్దుగాలు వేయాలి, మళ్ళీ 9 గంటల పగలు సాయంత్రం రాత్రి ఈ రకంగా వేయాలి. ఒక లక్ష్మీపతికి కొన్ని చుక్కల మందులు ఎక్కువ ఉంటాయి, ఒక గొర్రెలు వేరే ఉంటాయి. ఎందుకంటే బాగా గురింది రాసిస్తా. అదేవిధంగా గోళీలు ఉంటాయి, తిన్నాక వేయాలి. అది కూడా 3 రోజులకి కంటే బాగా అవసరం లేదు. ఈ కీళ్ళ నొప్పుల గోళీలు అవి ఇదివరకు ఏమైనా వాడేసి ఉంటే అవి మందు పెట్టాలి. షుగర్ అవ్వట్లేదు కదా, అక్కడ షుగర్ ఉందన్నా షుగర్ గోళీలో మరి పత్యం కాపాడాలి. దాంతో పాటుగా బీపీ ఉందా వాళ్ళకన్నా? అమ్మా బీపీ ఉన్నాయా? మీకుందా? 2 రోజులు బీపీ గోళీలు వాడుకోవాలి. మళ్ళీ ఏదైనా తప్పిపోయి కడుపునొప్పో జ్వరమో ఏదైనా వస్తుంది కదా, మనకేం తెలుస్తుంది వాళ్ళకి ఏమవుతుంది అది ఉంటే ఆ దవాఖానలోకి వచ్చి చూపించుకోవాలి. ఎప్పుడు పోయినా కానీ అయితే ఆటోలో దీంట్లో పోవాలి తప్ప బండి మీద దొరకపోదు, మనం దుమ్ము వాడతాడు. అందుకనే మీరు కూడా పెద్ద మనిషి వినాలే, దుమ్ములో పోవద్దు. ఎక్కదక్క బయట బండ్లు పోయే కాడికి ఇవాళ బోధనలు లేవు, కానీ అవతల కూర్చుంటే బస్సు జీవో పోతే దుమ్ములు ఎత్తుంది. దుమ్ము అండియద్దు. ఇంట్లో కూడా మీకు చెప్తున్నా, ఇలాంటి పక్కకు వేరే దగ్గర కూర్చోబెట్టే ఊడవాలి. ఇప్పుడు చూడు ఎంత శుభ్రంగా ఉంచారు. మీరు కూడా అట్లా ఉంచాలి ఇల్లు. విన్నారా? కన్ను తుడిచేటప్పుడు ఒక తెల్లటి దస్తీలు 2 తీసి మంచిగా విండి పెట్టుకొని ఇలాంటి గిన్నెల నీళ్ళల్లో అలా 2 వేయాలి. వేసి అవి మరిగినాక మెల్లగా నీళ్ళు వారవచ్చి ఆ దస్తి ఒకటి ఇట్లా తీసి ముందుగా ఆపరేషన్ అయిన కన్ను చూడాలి. అది తర్వాత జరిగినా ఏం కాదు. విన్నారా? లూజ్ వేసి చేయాలి.
తెల్లదయ్యింది నేను మర్చిపోయాల్సిన వేరే పెట్టుకోవాలి ఇట్లా తలగాలి అందుకు ఇది తలగాలి మన ఏళ్ళు తలగద్దు ఈ మెత్తగా ఇది తలగాలి మీరు దుకాణాలకి దూది చూడు అవన్నీ పెట్టుకోకూడదు ఇసోటి దస్తులు అది కూడా తెల్లడి చిన్న మైలున్నా తెలిసినట్టుంటుంది అన్నట్టు ఇంక ఇట్లా అని మంచి ఇదంతా చూడాలి ఇంకో దస్తోటి ఇంకో పక్క చూడాలి ఇందుకెళ్ళి స్నానం ఇవ్వాలనే చేయొచ్చు కొద్దిగా బకెట్ గిట్టు మీకు లేపకూడదు బాగా ఓ వారం 10 రోజులు దాకా మీరే పెట్టు 10 రోజులు దాకా 10 రోజుల తర్వాతనే నెత్తికి స్నానం చేయాలి నా మంచిగా నెత్తికి నూనె పెట్టుకోవచ్చు నువ్వు మీసాలు కూడా పెట్టుకోవచ్చు ఒక లక్ష్మణ్ అని పెళ్ళిందే సహకరించారు రోజు నేను నువ్వు స్వీట్ తినద్దు అమ్మ మీద ఉప్పు కారం అందరికీ తక్కువ తినదు తిన్నారా మీకు తెలుసు షుగర్ పత్యం బీప్ పత్యం గది కాపాడు ఇక మీరేం తింటే మీతో పెట్టచ్చు ఇంకా 2-3 రోజులు బాగా కారం పెట్టకూడదు మటన్ చికెన్ పెట్టకూడదు ఎందుకంటే ఈ గోరీలకు దానికి పైత్యం కాదు ఇంకా కాయగూరలు అయితే అన్నీ పెట్టచ్చు ఇంత కొడుకు తింపి ఉడకబెట్టావు ఆమ్లెట్ వేసావు షుగర్ లేని వాళ్ళు అయితే పండు కూడా తినచ్చు తప్పగా తింపి తింటేనే మంచిగా ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ చుక్కల మందు కరెక్ట్ చేయాలి దాన్ని అయిపోతుంది ఏదైనా అయితే రావాలి రెండోది అందరికి మంచిగా ఉన్నది ఎలా పంపిస్తున్నాం ఓసారి జ్వరం తక్కువైందని పంపిస్తే కడుపు నొప్పి తక్కువైందని దవాఖానకి వెళ్ళిపోతే ఇంటికైనా మళ్ళీ పోతురావా ఈడ కూడా గట్లనే మామూలుగా అయితే బేస్తారం పొద్దుగాలు రమ్మని చెప్పారు కావచ్చు ఎప్పుడు చెప్పారా బేస్తారం పొద్దుగాలనే లేట్ చేయొద్దు బేస్తారం పొద్దుగాలని వచ్చి చూపించుకోపోదు ఈ లోపల నుండి వచ్చింది అనుకో రేపైనా రావాలి ఇంకేం అడ్డం లేదు మనదే దవాఖాన నేను ఎక్కువ ఉంటాను కాదు విన్నారా ఎందుకంటే ముందే రాజకీయంలో